పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తిరుమల లడ్డూపై కల్తీ విచారణ షురు. ప్రారంభమైన ఏకసభ కమిషన్ విచారణ. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ నుంచి స్టార్ట్. పరిపాలనాపరమైన లోపాలు, టెండర్ల అక్రమాలపై దృష్టి. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసిన కల్తీ న్యాయ వ్యవహారంపై విచారణ వేగవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ మంగళవారం రంగంలోకి దిగింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పరిపాలనాపరమైన లోపాలు, టెండర్ల కేటాయింపులో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చనుంది. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై సమగ్ర విచారణ జరిపి బాధ్యుల్ని గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ను విచారణ కమిషనర్గా నియమించింది. ఈ కమిషన్ నియమానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. 45 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం స్పష్టమైన గడువు విధించింది. విచారణ ప్రక్రియ లాంఛనంగా ప్రారంభం కావడంతో టీడీటీలో గతంలో పనిచేసిన కీలక అధికారుల్లో గుబులు మొదలైంది. ఈ ఏకసభ్య కమిషన్ ప్రధానంగా పరిపాలనాపరమైన వైఫల్యాలపై దృష్టి సారించనుంది. టెండర్ల నిబంధనల సడలింపుపై ఆరా తీయనుంది. 2020లో నెయ్యి కొనుగోలుకు సంబంధించి టెండర్ నిబంధనలను ఎందుకు మార్చారు, ఏ ప్రతిపాదికన అనుభవం లేని సంస్థలకు కాంట్రాక్ట్ ఇచ్చారనే కోణంలో దర్యాప్తు సాగనుంది. నాణ్యతా పరిశీలనలో వైఫల్యాలను నిగ్గు తేల్చనుంది. ల్యాబ్ నివేదికలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ ఆ నెయ్యిని లడ్డూ తయారీకి ఎలా అనుమతించారు, ఉన్నతాధికారుల పాత్ర ఏమిటి అన్న కోణాల్లో విచారణ చేయనుంది. ఇప్పటికే సిబిఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించిన నివేదికలో ముఖ్యాంశాలను కమిషన్ లోతుగా పరిశీలించనుంది. ఏకసభ్య కమిషన్ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు ఇటీవల సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నేర విచారణ, పరిపాలనపరమైన విచారణ వేర్వేరని, ప్రభుత్వం నియమించిన కమిషన్ విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో ఈ నివారణకు ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయాయి. దీంతో దినేష్ కుమార్ కమిషనర్ విచారణకు ఉపక్రమించింది. ఇదిలా ఉంటే గత 5 ఏళ్లలో దాదాపు 68 లక్షల కిలోల నకిలీ నెయ్యిని టీడీటీకి సరఫరా చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. సుమారు 250 కోట్ల విలువైన ఈ కుంభకోణంలో 36 మందిని నిందితులుగా గుర్తించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ నెయ్యి తయారీలో పాలు వాడకుండా కేవలం ఫామ్ ఆయిల్, ఇతర రసాయనాలను ఉపయోగించి కృత్రిమ నెయ్యిని సృష్టించినట్లు ఫోరెన్సిక్స్ ల్యాబ్ నివేదికలు స్పష్టం చేశాయి. ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడమే ఇప్పుడు దినేష్ కుమార్ కమిషనర్ ముందున్న ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలకు ముడిపడి ఉన్న అంశం కావడంతో ఏపీ ప్రభుత్వం దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ లడ్డూ అపవిత్రతకు కారణమైంది ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా దోషులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కొత్త నిబంధనలు రూపొందించనున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్కరు బాధ్యత. మంగళవారం నుంచి ప్రారంభమైన ఈ ఏకసభ్య కమిషన్ విచారణలో నిందితులు ముసుగులు తొలగించి పారదర్శకమైన వ్యవస్థ మళ్లీ తిరుమలలో నెలకొంటుందని భక్తులు ఆశిస్తున్నారు. వచ్చే నెలాఖరుకల్లా ఈ విచారణ పూర్తి కానుండడంతో తుది నివేదికలో ఎలాంటి సంచలనాలు వెలుగు చూస్తాయన్న ఉత్కంఠ నెలకొంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.